చాలా బాగా ఉండబోతుంది. మేము ఆనాడు రాజశేఖర రెడ్డి గారు బద్వేల్ నియోజకవర్గానికి 2004, 2009లో వారి నాయకత్వంలో మరి 2 సార్లు శాసనసభ్యులను గెలిపించుకున్నాం. జగనన్న 2011లో పార్లమెంటుకు ఎన్నికైన తర్వాత 2014 నుంచి ఇప్పటి వరకు కూడా మరొక్క 4 సార్లు వారు బీఫార్మ్ ఇస్తున్నారు. 3 సార్లు ఇచ్చారు. 4వసారి మళ్ళా సుధమ్మ గారికి ఇవ్వబోతున్నారు. ఈ 6 సార్లు కూడా వైఎస్ కుటుంబం యొక్క నాయకత్వంలో ఒక ప్రభంజనం బద్వేల్ నియోజకవర్గంలో మనం సృష్టించాం. ఇప్పుడు కూడా మొన్న బై ఎలక్షన్ లో కూడా మన పెద్ద ఎత్తున 92,000 మెజార్టీ జగనన్న నాయకత్వంలో ఈ నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ ఇచ్చాం. ఎందుకు ఇంత పెద్ద ఎత్తున ప్రజలు మరి అభిమానిస్తున్నారు అంటే మనం వారి నాయకత్వంలో ఆనాడు రాజశేఖర రెడ్డి గారు గాని ఇప్పుడు జగనన్న మన గౌరవ ముఖ్యమంత్రి పార్టీ అధ్యక్షుల నాయకత్వంలో గాని చేస్తున్నటువంటి అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఇప్పుడే మన శాసనసభ్యురాలు గారు మన అభ్యర్థి వారు చెప్పినట్టుగా దరిదాపు జగనన్న ఈ 2019లో ముఖ్యమంత్రి అయిన తర్వాత 1,422 కోట్ల రూపాయలకు అభివృద్ధి కార్యక్రమాలు బద్వేల్ నియోజకవర్గంలో చేశాం. సంక్షేమంలో దరిదాపు 2,200 కోట్ల రూపాయలు ఏ నియోజకవర్గానికి తగ్గకుండా మన బద్వేల్ నియోజకవర్గానికి మొత్తం ఇవ్వడం జరిగింది. మొత్తం 3,700 కోట్ల రూపాయలు ఈ 5 సంవత్సరాల్లో మరి మేలు జరిగింది. మీరు అన్నట్టుగానే పారిశ్రామికీకరణ అంటే మనకేమీ తెలియదు, ఒక్క ఇండస్ట్రీ కూడా లేనప్పుడు ఈసారి సెంచురీ ప్లై లాంటి పెద్ద ఇండస్ట్రీ 2 సంవత్సరాల్లో స్టార్ట్ చేసి ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తున్నాం ఈనాడు. కాబట్టి ఇదంతా కూడా జగనన్న గారు మన గౌరవ ముఖ్యమంత్రి గారు మనం బద్వేలు మీద చూపించినటువంటి ఆదరాభిమానాలు ఇందుకు పెద్ద కారణం. మేము అది తెలుగుదేశమా బీజేపీ అపోజిషన్ మేము చూడటంలే, ప్రతిపక్షం ఎవరినైనా కూడా సమర్థవంతంగా ఎదుర్కొంటాం. భారీ ఎత్తున మెజారిటీ. ముఖ్యమంత్రి అయిన తర్వాత గడప గడపకు మన ప్రభుత్వం అనే ఒక వినూత్న కార్యక్రమం పెట్టినప్పుడు ఆ కార్యక్రమంలో మేము పాల్గొన్నప్పుడు జగనన్న పాలన ఏ విధంగా ప్రజలకు రీచ్ అయిందన్నది మేము డైరెక్ట్ గా తెలుసుకోగలిగినాం. కాబట్టి వీఆర్ వెరీ కాన్ఫిడెంట్. ఎందుకంటే ట్రాన్స్పరెంట్ గా మధ్యలో ఎక్కడేదైనా మధ్యవర్తులకు తావు లేకుండా మధ్యవర్తితో తావు లేకుండా డైరెక్ట్ గా గవర్నమెంట్ అందిస్తున్న బెనిఫిట్స్ ప్రజలకు రీచ్ అవ్వడం వల్ల ప్రజలు చాలా హ్యాపీగా ఉన్నారు. అదే కాకుండా సంక్షేమం అభివృద్ధి 2 జగనన్న బ్యాలెన్స్ చేస్తూ ఏ విధంగా ముందుకు తీసుకెళ్లారో రాష్ట్రం అనేది ప్రజల్లో రీచ్ అయింది. డెఫినెట్ గా జగనన్న పాలన పైన ప్రజలకు చాలా మంచి నమ్మకం ఉంది. ఎస్పెషల్లీ బద్వేల్ అయితే జగనన్నకి ఇది కంచుకోట. ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు యాక్చువల్గా బై ఎలక్షన్ అప్పుడు ఆ రోజు బీజేపీ వాళ్ళు క్యాండిడేట్ ని పెట్టారు. కానీ వాళ్ళకి ఇక్కడ ఏముంది, వాళ్ళకి టీడీపీ వాళ్ళే వాళ్ళు వెనకాల లోపాయకారి ఒప్పందంలో టీడీపీ వాళ్ళే ఏజెంట్ గా ఉన్న విషయం ఇక్కడ అందరికీ తెలుసు. ఎందుకంటే ఇక్కడ ఏజెంట్స్ కూడా లేరు ఈ పార్టీకి. ఈ రోజు కూడా అదే పరిస్థితి. ఈ విషయం ఇక్కడ అందరికీ తెలిసింది. ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో 100% ఇది కంచుకోట. నేను ఇందాకే చెప్పినట్టు జగనన్నకి ఇది కంచుకోట. ఎందుకంటే ప్రతి ఒక్కరూ జగనన్న పాలనలో చాలా సంతోషంగా ఉన్నారు. ఎస్పెషల్లీ బద్వేల్లో అయితే డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం కానీ, రోడ్స్ కానీ, టెంపుల్స్ కానీ, హాస్పిటల్స్ కానీ ప్రతి ఒక్క డెవలప్మెంట్ ఇక్కడ జరిగింది. మాకు ఎన్నడూ కలగలని ఒక సెన్సిటివ్ కంపెనీ వచ్చింది. సంక్షేమం అభివృద్ధి ఇంత బాగా జరిగింది. అనునిత్యం ప్రజల్లో మేమందరం కూడా ఉన్నాం. ఈ రోజున ఎలక్షన్ మూమెంట్ లో వచ్చారు అపోజిషన్ వాళ్ళ కళ్ళు వాళ్ళు మార్చుకుని ప్రజలకు వాళ్ళ క్యాండిడేట్ వాళ్ళు ఐడెంటిఫికేషన్ ఏం చెప్తారు చెప్పండి. మేము లేవల్ నుంచి పనిచేస్తున్నాం. కాబట్టి డెఫినెట్ గా జగనన్నకు ఇక్కడ మంచి ఫాలోయింగ్ ఉంది. డెఫినెట్ గా మంచి మెజారిటీతో గెలుపొచ్చు.